తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకున్నూరి మురళి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎస్ రామకృష్ణారావుకు పంపారు. విద్యా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన పనిని పూర్తి చేసినందుకు విద్యా కమిషన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆకున్నూరి మురళి తెలిపారు. 4 నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, విద్యా కమిషన్ ఏర్పాటై దాదాపు 17-18 నెలలు కావస్తుంది. సెప్టెంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అంతకంటే ముందే విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ రాజీనామా చేయడం అనేది రాష్ట్రంలో ఒక బ్రేకింగ్ న్యూస్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2024లో కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా లేట్ గా ఈ విద్యా కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి తక్కువ టైంలో చాలా సంస్కరణలు తీసుకురావడానికి తన వంతుగా ఆయన ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. విద్యా కమిషన్ లో చైర్మన్ తో పాటు 3 మెంబర్లు కూడా ఆ రోజు ఛార్జ్ తీసుకున్నారు. బట్ విద్యా కమిషన్ మొత్తం కూడా ఇంటర్మీడియట్ వ్యవస్థను, పాఠశాల విద్యను మొత్తం కూడా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన భావించారు. చాలా ఎక్స్పెక్టేషన్ తీసుకొచ్చారు. లాస్ట్ టైం మనం చూసాం, రిపోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన సందర్భంలో పెద్ద హాట్ న్యూస్ గా మారింది. చాలా అంశాలు కూడా దాంట్లో పొందుపరిచినటువంటి విషయాలు ఉంది. ఎందుకంటే +2 ని ఇంటర్మీడియట్ అనేది లేకుండా 10+2 కూడా ఒకటే అది +2 గా మార్చాలన్నటువంటి నిబంధన కూడా ఆయన తీసుకురావడం జరిగింది. దాని తర్వాత చాలా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఇంటర్మీడియట్ సంబంధించి ప్రైవేట్ కాలేజీలు కొంచెం బగ్గుమైనటువంటి పరిస్థితి కూడా చూసాం. కొంతమంది ఆయన మీద ఆరోపణలు కూడా చేశారు. అదే సమయంలో పాఠశాలకు సంబంధించినటువంటి ఎవరైతే టీచర్స్ గా ఉన్నారో, ప్రభుత్వ టీచర్లు, వాళ్ళకి జీతాలు ఎక్కువ అనేటువంటి ఏదైతే ఆ రిపోర్ట్ లో ఉందన్నటువంటి ఆరోపణ ఉందో అది కూడా ఆయనకు చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉంది. దానికి చాలా వివరణ ఇచ్చుకోవడానికి చాలా టైం పట్టింది. బట్ ఏదైనా కూడా ఆ విషయాలు ఏదున్నప్పుడు కూడా ఇంతకు ఆకునూరు మురళి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఏకిపారేసినటువంటి ఆకునూరు మురళి దాని తర్వాత రేవంత్ రెడ్డికి దగ్గరయ్యారు. అధికారంలోకి వచ్చే ముందు సరిగ్గా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి ఆకునూరు మురళి దగ్గరయ్యారు. దాని తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను కలిశారు. దాని తర్వాత విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా పెట్టాలన్నటువంటి ప్రతిపాదనని ఆయన తీసుకొచ్చారు. అంతిమంగా ఆయన దాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ 16-17 నెలల్లో చాలా అంశాలు ఆయన చాలా సున్నితంగా తీసుకొచ్చారు. దీని మీద పాఠశాల విద్యలో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు, సర్కారు బడులను సంస్కరించేందుకు టాయిలెట్స్ నుంచి మొదలు పెడితే స్కూల్ బ్యాగుల నుంచి, అదేవిధంగా వాళ్ళకు ఉన్నట్టు యూనిఫామ్లు కానీ వాళ్ళ వ్యవహార శైలి మొత్తం కూడా విద్యార్థులు ఏ రకంగా ఉండాలి అనే అంశం మీద పూర్తి స్థాయిలో స్టడీ చేసేందుకు ఆ కమిటీ సభ్యులు చాలా ఏరియాలు తిరిగి వచ్చారు. పక్క రాష్ట్రాలు కూడా పోయించారు. గ్రౌండ్ లెవెల్లో కూడా మొత్తం రీసెర్చ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. విద్యా వ్యవస్థలో ఎంతవరకు వీలైతే అంతవరకు సంస్కరించాలన్నటువంటి ఆలోచన చేశారు. అయితే ఈ మధ్యలో ఇంటర్నల్ గా ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఉంది. కానీ ఆయన ఆకునూరి మురళి రాజీనామా చేసినటువంటి ఈ కాసేపటి క్రితమే ఆయన నా పని పూర్తయింది, నేను సిఎస్ కు తన రాజీనామా లేఖను ఇస్తున్నాను అన్నటువంటి విషయాన్ని అయితే ఆయన చెప్పారు. కానీ ఎందుకోసము రాజీనామా చేయాల్సి వచ్చింది, ఇంకా గడువు ఉన్నప్పటికీ కూడా ఆయన ముందుకు ఎందుకు వెళ్లకుండా వెనక్కి తగ్గారు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఈ శిశు విద్య కానీ, యూనివర్సిటీ విద్యకు సంబంధించి కానీ, సమగ్ర విద్య రూపకల్పనకు సంబంధించినటువంటి విషయంగా పూర్తి స్థాయిలో ఆయన స్టడీ చేశారు. మన జీవిత న్యూస్ స్పెషల్ గా ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. దీని మీద ఈ పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. మొత్తం విద్యా వ్యవస్థను సంస్కరించేందుకు నేను సీరియస్ గానే ఫైట్ చేస్తాను, కొంతమంది నచ్చకున్నా కూడా నేను ఈ రిపోర్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాను, ప్రభుత్వం ఎంతవరకు చేస్తుందో అంతవరకు చేయవచ్చు, కానీ నేను ఇవ్వాల్సిన రిపోర్ట్ అయితే ఇస్తానని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. కానీ ఆ విషయంలో మరి ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమైనా ఒత్తిడి పెరిగిందా, లేదంటే రిపోర్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఈ మధ్యలో స్కూలింగ్ మొత్తం కూడా ఇంటర్మీడియట్ వ్యవస్థను తీసుకొచ్చి స్కూలింగ్ దాంట్లో కలపాలన్నటువంటి ప్రతిపాదన తీసుకురావడం, మొన్న రీసెంట్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుని మళ్ళీ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ వ్యవస్థను మొత్తం కూడా తీసేసి +2 గా మార్చాలని భావించారు. అది ఈ విద్యా సంవత్సరం నుంచి 2026-27 నుంచి తీసుకురావాలనుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని
వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ విషయం కూడా ఆయన ఏమైనా నొచ్చుకొని ఉంటారా? ఆకునూరి మురళి ఇందులో భాగంగానే ఆయన నొచ్చుకొని ఉంటారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. 2026 నుంచి స్టార్ట్ కావాల్సినటువంటి 10+1 అనే విధానాన్ని ఆయనే కొంత ఇబ్బంది పడ్డారా? ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి ఏమైనా ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం ఉండడం వల్ల రేవంత్ రెడ్డి ఈ ఇద్దరి మధ్యలో ఏమైనా ఘర్షణ ఏమైనా ఏర్పడిందా? ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ ఆ అనుమానాలకు సంబంధించినటువంటి విషయాల్ని ఆకునూరి మురళి బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తానికి విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా ఆనాడు మనం చూసాం. కొన్ని నెలల క్రితం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు స్కూల్ పాఠశాల విద్యకు సంబంధించి కానీ వీళ్ళందరూ కూడా టీచర్లు ఫైల్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎట్టకేలకు దానికి సంబంధించి ప్రభుత్వం వివరించుకున్నటువంటి ప్రయత్నం చేసింది. ఎన్నో పరిణామాలు జరిగినాయి. దీనికి సంబంధించినటువంటి సభ్యులు కూడా మనం చూసాం. చారుకొండ వెంకటేష్ గాని, జ్యోత్స్న శివారెడ్డి కావచ్చు, ఇట్లా పలువురు దీనికి సంబంధించినటువంటి మెంబర్లు కూడా మనం దీంట్లో ఉన్నారు. దీనిలో చాలా లోతైనటువంటి పరిశోధన చేశారు. బట్ అంతిమంగా వాళ్ళు ఇవ్వాల్సిన రిపోర్ట్ అయితే ఇచ్చారు. మా పని అయిపోయింది, మేము ప్రభుత్వం ఏం చేస్తో చేయొచ్చు, కానీ మేమైతే చేయాల్సినటువంటి సూచనలు అయితే చేశాం. రిపోర్ట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇక మా పని పూర్తయిన తర్వాత మీరు రాజీనామా చేస్తామని భావించి ఉండొచ్చు. అందుకనే మనం అభినందించుకోవాలి. ప్రజెంట్ అయితే చైర్మన్ ఆకునూరి మురళి రిజైన్ చేశారు. ఆయన చేశారంటే సభ్యులు కూడా చేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. దీని మీద మరి సీఎం రేవంత్ రెడ్డి ఎట్లాంటి యాక్షన్ తో ముందుకు వెళ్తారు? మరి నిజంగానే ఆయన పని అయిపోయిందని వెళ్ళిపోయినట్టుగా మనం భావించాల్సి ఉంటుందా, లేదంటే ఆయన బలవంతంగా ఒత్తిడి చేసి రాజీనామా చేయించారా అనేది కూడా త్వరలోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ అంతిమంగా మాత్రం ఆకునూరి మురళి మరి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన దూరం ఇప్పటిదాకా చాలా దగ్గరగా వ్యవహరించినటువంటి ఆయనే మరి రేవంత్ రెడ్డికి దూరమయ్యే అవకాశం ఉంటుందా అనేది కూడా భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంటుంది. నరేందర్, అంటే దీనికి వెనక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెర వెనుక ఏం జరిగింది, అసలు మురళి రాజీనామాపై ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఉపాధ్యాయ సంఘాలలో కొంతమంది ఎప్పుడైతే 10+2ని ఒకటేగా మార్చాలి అన్నటువంటి ప్రతిపాదన రీసెంట్ గా చెప్పిన నేపథ్యంలో కొన్ని నెలల క్రితం ఆయన ప్రపోజల్ పెట్టారు. దీని మీద ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు గురిగా వ్యవహరించాయి. దాని తర్వాత కొంతమంది యూనియన్ లీడర్లు కూడా ఆకునూరి మురళి ఆయన ఏమైనా ఫైనల్ అని కూడా గట్టిగానే ఆయన మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. బట్ అంతిమంగా ఆయన చేయాల్సినటువంటి పనులు చేశారు. కొంత రిపోర్టు కొంతమంది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే పాఠశాల విద్య నుంచే మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కొన్ని మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. గురుకులాలు ఒకప్పుడు తీసుకొచ్చినప్పటికీ కూడా అది ఆశించిన స్థాయిలో గురుకులాలు అనేది నాణ్యమైనటువంటి విద్యను అందించలేకపోతున్నాయి. ఒక బందికానగా పడేసినటువంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని కూడా ఆకునూరి మురళి తప్పుపట్టారు. దాంట్లో కొన్ని మార్పులు చేస్తే గురుకులాలు కూడా బాగానే పనిచేస్తాయని చెప్పారు. బట్ మోడల్ స్కూల్ ద్వారా ఖచ్చితంగా అది కొంత ఉంటుంది. మండలానికి ఒక మోడల్ స్కూల్ లాంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన రిపోర్ట్ లో చెప్పారు. బట్ చాలా అంశాలు, ముఖ్యంగా అన్నిటికంటే కూడా 10+2 అనేది ఈ మధ్య కాలంలో ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి ఒత్తిడి అయితే బాగా పెరిగిందని ఉంటుంది. అంటే ప్రభుత్వం వాళ్ళు విద్యా వ్యవస్థలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ నా మీద అంతిమంగా ఒత్తిడి వేసుకొచ్చారు అన్నటువంటి విషయం మీద ఆయన కొంత మానసికంగా ఇబ్బంది పడ్డట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక చెప్పాల్సిన విషయం చెప్పాను కాబట్టి ఇక నిన్న కమిషన్ దాంట్లో నేను ఉండడం సబబు కాదు అనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేశారని ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్ గా ఏదో జరిగింది అన్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఏదైతే స్కూలింగ్ సంబంధించి కానీ కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాల నుంచి కానీ అదేవిధంగా యూనియన్ల నుంచి కానీ ఒత్తిడి కూడా కొంత ఆయన మీద అయితే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బట్ అంతిమంగా దీని మీద మరి ప్రభుత్వం ఏ రకంగా చెప్తారు, సీఎస్ గానీ ముఖ్యమంత్రి గానీ దీని మీద ఏం రిప్లై ఇస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థాంక్యూ నరేందర్.